హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. చాలామంది బిగినర్స్ బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా కానీ షోల్డర్స్ అనేవి జారిపోతున్నాయి. అసలు ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా. వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కువగా ఈ నెక్ దగ్గరే ఎక్కువగా జారిపోతూ ఉంటాయండి మన నెక్ స్టిచ్ చేసేటప్పుడు చేసే పొరపాట్ల వలన. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు అనేది మెయింటైన్ చేస్తాం కదా. అలా కాకుండా ఈ నెక్ వైపుకి వచ్చేసి జస్ట్ ఒక 2 పాయింట్స్ అనేది కిందకి అనేది స్టిచ్ చేయండి, రెండు వైపులా కూడాను. అలాగే ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి నార్మల్గా లైనింగ్ క్లాత్ అనేది మనము క్రాస్ కటింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 1.5 వెడల్పులో నేను క్రాస్ ముక్కలను తీసుకుంటున్నాను. చాలా వరకు క్రాస్ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. ఎప్పుడైనా నెక్ పట్టీకి స్ట్రైట్గా తీసుకోకూడదు, కానీ స్ట్రైట్గా తీసుకునే నెక్ పట్టీలు కూడా ఉన్నాయి, స్ట్రైట్గా కూడా వేయొచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. ఇక్కడ చూడండి ఎలా జాయిన్ చేసుకోవాలనేది. మీరు ఎప్పుడైనా ఇలా వచ్చిన వాటిని క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకున్నారనుకోండి, క్లాత్ అనేది అస్సలకే వేస్ట్ కాదు. చూడండి ఇక్కడ అలాగే ఒక్కొక్క పీసు విడివిడిగా కట్ చేసుకునే కన్నా మీరు సింపుల్గా ఇలాగ స్పీడ్గా మీరు జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఇలా చేయడం పెట్టి ఇట్లా ఉల్టా తిప్పేసి మళ్ళీ ఇంకొక దాన్ని షేప్స్ అనేవి చూసుకొని మీరు జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఏంటంటే ఊరికే మనము కట్ చేసే బదులు, ఓకేనా. ఇలా మీరు ఎంత నెక్ పట్టీ కావాలో అంత నెక్ పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోండి. అయితే మనం దీన్ని బ్లౌజ్కి స్టిచ్ చేసే ముందు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి నెక్ అనేది ఆది బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చిందా లేదా కొలుచుకోండి. ఒకవేళ వాళ్ళు పెంచాలి తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఇక్కడ తెలిసిపోతుంది నేను పెంచాను తగ్గించాను అనేది, ఓకేనా. అది ఎలాగో ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఆది బ్లౌజ్ తోటి ఇలా కొలిచేయండి. ఇలా కొలిచిన తర్వాత నాకు ఇక్కడ చూడండి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. నేను ఒక సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. అది ఎటు సైడ్ వేసుకోవాలి, ఇక్కడ చూడండి మనం కాజా పట్టీని ఉక్సు పట్టీని ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూస్తే నాకు చూడండి కాజా పట్టీ వైపు నాకు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా. ఆ 1/2 ఇంచ్ నేను కవర్ చేసి ఇక్కడ స్టిచ్ అనేది వేసాను. చూడండి ఎంత 1/2 ఇంచ్ అనేది నాకు ఇక్కడే తేడా అనేది వచ్చేసింది. ఇలా మీరు నెక్ అనేది కంపల్సరీగా నెక్ పట్టీ వేసే ముందు కొలుచుకోండి. మీరు పైపింగ్ చేసినా కూడా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు కొలుచుకోవాల్సి ఉంటుందండి. ఏంటంటే పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఉంటే మీరు పైపింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ ఇలా చేతి పని పట్టి పెట్టుకునేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి స్టిచ్ చేసే ముందు బ్లౌజ్ని పై పార్ట్ నుంచి జాయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ బేస్ చేసుకొని నెక్ పట్టీని స్టిచ్ చేయండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క మీరు నెక్ని అస్సలకే గుంజొద్దండి. మీరు మ్యాక్సిమం కూడాను ఒకవేళ పైనది కూడా అస్సలకి గుంజొద్దు, దేనికి దానికి అది లూజ్గా వదిలేసుకుంటూ పర్ఫెక్ట్గా నీట్గా స్లోగా కుట్టేయండి. అలా కుట్టిన తర్వాత ఈ ఎడ్జ్కి వచ్చాక మీరు జస్ట్ కొంచెం క్లాత్ ఒక 1/2 ఇంచ్ మందం అనేది ఉంచేసి కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను. స్టార్టింగ్ కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసాము, ఎండ్ కూడా అలా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇలాగా మనం 1/2 ఇంచ్ ఎందుకు పట్టుకోమన్నానంటే ఆ 1/2 ఇంచ్ మందం కూడాను మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేతి పని పట్టీ అనేది ఈక్వల్గా వస్తుంది. అలా ఈక్వల్గా రావడం వల్ల ఏంటంటే మనం చేతి పని చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. మీరు వేసే కుట్ అనేది మరీ బ్లౌజ్ మీద పడకూడదు, అలాగే మరీ ఈ మనం పట్టీ మీద కూడా పడకుండా ఆ పట్టీ మనం కుట్టాం కదా 1/2 ఇంచ్ బేస్ చేసుకుని దాని మీద అనగా కుట్టు టైప్లో వేస్తే మీకు మనం చేతి పని చేసినప్పుడు కరెక్ట్గా అక్కడ వరకు ఫోల్డ్ అవుతుంది. మీరు కుట్టు అటు ఇటు వేసినప్పుడు అది ఫోల్డ్ అయ్యడంలో ఇబ్బంది అయ్యి మనం చేతి పని చేసిన తర్వాత క్లాత్ అనేది బయటికే కనబడుతుంది. అలా కనపడకూడదంటే మీరు ఇలా పట్టీ దగ్గర కరెక్ట్గా అనగా కుట్టు టైప్లో మీరు పైన అనగా కుట్టు అనేది వేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఎండ్కి వచ్చాక. తర్వాత స్టార్టింగ్ అలాగే ఎండింగ్ వచ్చేసి రఫ్ చేయండి. ఇలా మీకు ఈక్వల్గా చేసుకోవడం వల్ల ఏంటంటే చేతి పని చాలా లుక్ ఉంటుంది. బ్లౌజ్ అనేది కూడాను మీరు లైనింగ్ అనేది ఎక్కడా కూడాను లైనింగ్ కానీ అలాగే బ్లౌజ్ కానీ మీరు నెక్ పట్టి కానీ గుంజొద్దు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇట్లా కట్ చేసేసుకోండి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం బిగినర్స్ అయితే మరి ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.